హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు ఇప్పుడే అందిన భారీ శుభవార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెన్షన్ రివిజన్ అంశంపై ప్రస్తుతం ఉత్కంఠత నెలకొంది. పెన్షన్ మరియు పెన్షనర్స్ వెల్ఫేర్ శాఖకు బాధ్యత వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి, అలాగే పీఎంఓ సహాయ మంత్రి అయినటువంటి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు నిన్న చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా అయితే మారాయి. సో, పూర్తి వివరాలు మరియు దీని వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో చూద్దాము. కొద్ది రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్లు ఆందోళన బాటైతే పట్టారు. వీరి ప్రధాన డిమాండ్స్ ఏమున్నాయంటే, ముఖ్యంగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో 8వ వేతన సంఘం విధి విధానాల్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్, పెన్షనరీ బెనిఫిట్స్ మరియు పెన్షన్ సవరణ అనే పదాలు స్పష్టంగా లేవు. సో, వీటిని వెంటనే చేర్చాలి అనేది డిమాండ్ ఉంది. రెండో డిమాండు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరించాలి అని. మూడోది ఆందోళనలు. గేట్ మీడియాలు నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. పార్లమెంట్‌లో ఎంపీల ప్రశ్నలు డిసెంబర్ 2న సమాధానం. రాజ్యసభ సభ్యులు శ్రీ జావేద్ అలీ ఖాన్ మరియు శ్రీ రామ్‌జీ లాల్ సుమన్ గారు ప్రభుత్వం ముందు కొన్ని సూటి ప్రశ్నలైతే ఉంచారు. దీనికి డిసెంబర్ 2వ తేదీన ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సి ఉంది. మొదటి ప్రశ్న ఏమిటంటే, సో, 8వ వేతన సంఘం నోటిఫికేషన్ ఇచ్చారా అని పరిశీలన అంశాలు ఏంటి? దాని యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటి అని. రెండో ప్రశ్న వచ్చేసి, ఉద్యోగులకు డీఏ మరియు పెన్షనర్లకు డీఆర్‌ను బేసిక్‌లో కలిపి మధ్యంతర భృతి ఏమైనా ఇస్తారా అని. మూడవది పెన్షన్ రివిజన్ అంశాన్ని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో ఎందుకు చేర్చలేదు? అసలు పెన్షన్ పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అనేది. ఈ 3 క్వెషన్స్ అయితే ఉన్నాయి. మంత్రి జితేంద్ర సింగ్ గారు ఆఫ్ ద రికార్డ్ సమాధానం ఏం చెప్పారంటే, పార్లమెంట్‌లో అధికారికంగా సమాధానం ఇవ్వకముందే మంత్రి జితేంద్ర సింగ్ గారు నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ అంశాలపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌లో పెన్షన్ రివిజన్ అనే పదం ఉన్నా లేకపోయినా నష్టం లేదు. గత పే కమిషన్‌లు ఎలా చేశాయో ఈ కమిషన్ కూడా అలాగే చేస్తుంది. ప్రభుత్వం కొత్తగా ఎలాంటి ప్రతికూల మార్పులు చేయటం లేదు. అనవసరంగా ఆందోళన చెందవద్దు అనైతే క్లారిటీ ఇచ్చారనమాట. సో, ఈ యొక్క పదాలు ఏవైతే ఉన్నాయో పెన్షన్ రివిజన్ అని, ఇవన్నీ కూడా లేకపోయినా ఏం నష్టం లేదు. గతంలో ఎలా అయితే పే రివిజన్ చేశారో ఇప్పుడు అలాగే ఉండబోతుంది. మార్పులేమీ లేవు అని స్పష్టం చేయడం జరిగింది. ఉద్యోగులకు ఎందుకు నమ్మకం కలగడం లేదు? గత చేదనుభవాలు కొన్ని చూసుకున్నట్లయితే, మంత్రి గారు భయపడొద్దని చెబుతున్న గత చరిత్ర చూస్తే ఉద్యోగులకు ప్రభుత్వంపై నమ్మకం కుదరటం లేదు. దానికి ప్రధానంగా బలమైన కారణాలే ఉన్నాయి. మొదటిది వాలిడేషన్ యాక్ట్ మోసం. గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్‌లో మాట్లాడుతూ వాలిడేషన్ యాక్ట్‌ని కేవలం నిర్వచనాల కోసమే తెచ్చాము. దీనివల్ల పెన్షనర్లకు పైసా నష్టం జరగదని హామీ ఇచ్చినారు. కానీ వాస్తవంలో జరిగింది వేరు. కోర్టుల్లో కేసు వేసినప్పుడు ఉదాహరణకు బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లకి 78.2% ఫిట్‌మెంట్ కేసు ఢిల్లీ హైకోర్టులో SC30 కేసుగా అయితే నమోదైంది. సో, కేంద్రం ప్రభుత్వము ఇదే వాలిడేషన్ యాక్ట్‌ను అడ్డం పెట్టుకొని మాకు 1972 నుండే చట్టం చేసే అధికారం ఉంది. కోర్టు తీర్పులు చెల్లవు అని వాదించింది. అలాగే సిమ్లా ట్రిబ్యునల్ జడ్జి గారు కూడా 6 ఏళ్ల తర్వాత వాలిడేషన్ యాక్ట్ కారణంతో కేసును కొట్టివేశారు. మరో ప్రశ్న మరి పార్లమెంట్‌లో మంత్రి గారు ఇచ్చిన హామీ ఏమైంది? కోర్టులో ఎందుకు మాట మార్చారు అంటే అనేది ప్రశ్న తలెత్తింది. ఇక కనీస వేతన పెంపు హామీ. 7వ వేతన సంఘం అమలైనప్పుడు కనీస వేతనం 18,000 తక్కువగా ఉండవద్దని, దాన్ని 26,000 చేయాలని సమ్మె నోటీసులు ఇస్తే అప్పట్లో ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి ఖచ్చితంగా పెంచుతాం, సమ్మె విరమించండి అని చెప్పింది. 10 ఏళ్లు గడిచిపోయాయి. 8వ పే కమిషన్ వచ్చేసింది కానీ ఆ 18,000 అలాగే ఉంది.
సో, ఇది చేదు అనుభవం గతంలో. పార్లమెంట్‌లో ఎన్ని సార్లు పరిశీలిస్తున్నామని చెప్పారో తప్ప ఒక్క రూపాయి కూడా పెంచలేదు. సో, ఇవి గతంలో ఉన్న చేదనుభవాలనమాట. అలా చేసినందుకు ఇప్పుడు మంత్రి గారే స్వయంగా హామీ ఇచ్చినప్పటికి గూడా సో, ఈ యొక్క పీఆర్‌సీకి సంబంధించి పూర్తి స్థాయిలో నమ్మశక్యంగా అయితే కలగడం లేదు. ఇకపోతే మంత్రి జితేంద్ర సింగ్ గారు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో లేకపోయినా పర్వాలేదని అనడం ఉద్యోగులను రుచించడం లేదనమాట. నోటి మాటలు వేరు, లిఖితపూర్వక ఆదేశాలు వేరు. గతంలో మంత్రులు పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలే నీటి మాటయ్యాయి. కాబట్టి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో స్పష్టంగా పెన్షన్ రివిజన్ అనే అంశాన్ని చేర్చితేనే భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉంటాయి. డిసెంబర్ 2న పార్లమెంట్‌లో ప్రభుత్వం ఇచ్చే సమాధానం కూడా మంత్రి గారి మాటల మాదిరిగానే అంతా బావుందని కప్పిపుచ్చేలా ఉండే అవకాశం ఉంది తప్ప థమ్స్ ఆఫ్ రెఫరెన్స్‌ను మారుస్తామని ఆశించడమే కష్టంగా ఉంది. మరి దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? మంత్రుల మాటలను నమ్మవచ్చా? లేక లిఖితపూర్వక హామీ కోసం పోరాడాల్సిందేనా ఈ సమాచారం? సో, ఈ విధంగా అయితే పెన్షనర్స్‌కి అన్యాయమే జరుగుతుందని చెప్పాలి. ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని పెన్షనర్స్ అందరికీ రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి మీకు తెలిసిన వారికి. సో, మొత్తానికి ఈ యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో పెన్షనర్ పెన్షన్ రివిజన్ అనే అంశాన్ని ఎందుకు చేర్చలేదు ఏమిటనేది మనకు డిసెంబర్ 2వ తేదీన తేలనుంది. సో, అప్పుడు గూడా ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.